హలో అండి. ఇవాళ నేను ఉప్పు చేపతో ఒక మంచి టేస్టీ అయిన కర్రీ చూపిస్తా. ఈ ఉప్పు చేప టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా బాగుండిద్ది. ఉప్పు చేపతో చాలా వెరైటీ కర్రీస్ చేయొచ్చు అనమాట. అందులో ఇవాళ చేసేది ఒక వెరైటీ. చికెన్కి మటన్కి ఉన్నన్ని వీడియోస్ ఈ ఎండు చేపలు ఎండు రొయ్యలకి అసలు లేవన్నమాట యూట్యూబ్లో. కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఆయిల్లో చేప ముక్కలను వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. కరకరలాడేటట్టు చేసుకుంటే అసలు బాగోదన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు దోసకాయలు టమాటాలు వేసుకొని దోసకాయలోంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకొని కారము కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ వేసుకోకపోయినా సరే మగ్గిపోతుంది. కానీ వాటర్ వేసుకుంటే కొంచెం గుజ్జుగా బాగుండిద్ది అనమాట. సో మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కర్రీ దించేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.